నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ ఇష్యూ. 5 ఏళ్ల విధ్వంసం తర్వాత ఏపీ రాజధాని అమరావతి మళ్లీ ఊపిరి పీల్చుకుంటోంది. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టుగా మారిన రాజధాని ప్రాంతం ఇప్పుడు సరికొత్త హంగులతో ముస్తాబవుతుంది. అమరావతి ఎక్కడ, ఏది అని ఎద్దేవా చేసిన విపక్షాల నోళ్లు మోయించేలా కూటమి సర్కార్ నిర్మాణాలు పరుగులు పెట్టిస్తోంది. రాజధాని రైతుల త్యాగాలు ప్రతిరూపంగా నిలిచేలా కీలక ఘట్టాలకు అమరావతి వేదిక కాబోతోంది. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ టవర్ల ప్రారంభోత్సవంతో పాటుగా సీడ్ యాక్సెస్ రోడ్డు కూడా అందుబాటులోకి రాబోతోంది. ఈ నెల 13న జరిగే ఈ పండుగ కోసం అమరావతి రైతుల కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. అసలు రాజధానిలో జరుగుతున్న ఆ మహాయజ్ఞం ఏంటి? ఐకానిక్ భవన్ నిర్మాణం ఏ దశలో ఉంది? కూటమి సర్కార్ వేస్తున్న ఆ బిగ్ స్టెప్స్ ఏంటో ఈ బర్నింగ్ ఇష్యూలో డెప్త్గా చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ఇప్పుడు సరికొత్త రూపురేఖలు సంతరించుకుంటోంది. గత 5 ఏళ్లుగా పిచ్చి మొక్కలు, ముళ్ల పొదలతో నిండిపోయిన ఆ ప్రాంతం ఇప్పుడు యంత్రాల మోతలతో, కార్మికుల శ్రమతో నిరంతరం మారుమోగుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రాజధాని నిర్మాణాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని పనుల్ని పరుగులు పెట్టేస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజన్కు అనుగుణంగా కోర్ క్యాపిటల్కు వెళ్లేలా కీలక నిర్మాణాలు శరవేగంగా కొలిక్కొస్తున్నాయి. రాజధాని అంటే కేవలం కాగితాల మీద ప్లాన్లు కాదు, నేల మీద కనిపించే వాస్తవమని నిరూపించేలా అడుగులు పడుతున్నాయి. ఎన్నో ఏళ్లుగా నిలిచిపోయిన పనులన్నీ ఇప్పుడు ఒకేసారి ఊపందుకోవడంతో అమరావతి ప్రాంతమంతా ఒక పండగ వాతావరణం నెలకొంది. రాజధానిని విశ్వనగరంగా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో ప్రభుత్వం రేయింబవళ్లు శ్రమిస్తోంది. ఈ వేగం చూస్తుంటే అతి త్వరలోనే అమరావతి ప్రపంచ పటంలో ఒక ఐకానిక్ సిటీగా నిలవడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ నెల 13వ తేదీ అమరావతి చరిత్రలో ఒక సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజుగా మారబోతోంది. రాజధాని రైతులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఆ శుభఘడియలు రానే వచ్చాయి. ముఖ్యమంత్రి చేతుల మీదుగా స్టీల్ బ్రిడ్జితో పాటు సీడ్ యాక్సిస్ రోడ్ ఫేజ్ 2 ప్రారంభోత్సవం జరగబోతోంది. ఈ సీడ్ యాక్సిస్ రోడ్ రాజధాని కనెక్టివిటీకి ఒక జీవనాడి లాంటిది. ఇది అందుబాటులోకి వస్తే కోర్ క్యాపిటల్కు రాకపోకలు అత్యంత సులభతరం అవుతాయి. కేవలం రవాణా సదుపాయమే కాకుండా ఈ రోడ్డు చుట్టుపక్కల భారీగా అభివృద్ధి జరగడానికి ఇది ఒక బలమైన పునాది వేస్తుంది. తమ భూముల్ని త్యాగం చేసిన రైతులు ఈ అభివృద్ధిని చూసి ఆనంద భాష్పాలు రాలుస్తున్నారు. ఇన్ని రోజులు తమ పోరాటానికి ఒక అర్థం దొరికిందని వారు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ ప్రారంభోత్సవాలతో అమరావతి నిర్మాణంలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోందని అధికార వర్గాలు సైతం ఎంతో ఉత్సాహంగా చెబుతున్నాయి. సీడ్ యాక్సిస్ రోడ్డుకు ఆనుకునే అత్యంత ఆధునిక హంగులతో నిర్మించిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్లు ఇప్పుడు ప్రారంభోత్సవానికి సిద్ధమయ్యాయి. మొత్తం 12 అంతస్తుల్లో నిర్మించిన ఈ టవర్లు రాజధానికి ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఏకంగా 288 మంది ప్రజాప్రతినిధులు ఒకే చోట నివాసం ఉండేలా ఈ భారీ సముదాయాన్ని డిజైన్ చేశారు. ఎక్కడా రాజీ పడకుండా అత్యుత్తమ నాణ్యతా ప్రమాణాలతో ఈ క్వార్టర్ల నిర్మాణాన్ని పూర్తి చేశారు. విశాలమైన గదులు, ఆధునిక వసతులు, పచ్చని వాతావరణం మధ్య ఈ టవర్లు కొలువు తీరాయి. ప్రజాప్రతినిధులు తమ విధులను ప్రశాంతంగా నిర్వర్తించేందుకు వీలుగా అన్ని రకాల సదుపాయాల్ని ఇక్కడ కల్పించారు. ఈ టవర్ల నిర్మాణం పూర్తి కావడంతో రాజధానిలో మౌలిక సదుపాయాల కల్పనలో ప్రభుత్వం ఒక పెద్ద మైలురాయిని దాటినట్లయింది. ఇది కేవలం భవనాల నిర్మాణం మాత్రమే కాదు, ఏపీ ప్రజల ఆత్మ గౌరవానికి ప్రతీకగా నిలిచే ఒక అద్భుత కట్టడం. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ టవర్స్ రెడీ కావడంతో అమరావతిలో ఇక సందడి మొదలైనట్టే. ఎన్నాళ్ళు నిర్మానుష్యంగా కనిపించిన రాజధాని వీధులన్నీ ఇకపై ప్రజాప్రతినిధులు, అధికారుల రాకపోకలతో కలకల్లాడబోతున్నాయి. అసలు ఈ టవర్ల ప్రత్యేకతలేంటి? సెక్రటేరియట్ నిర్మాణం ఏ దశలో ఉంది? డయాగ్రిడ్ టెక్నాలజీతో నిర్మిస్తున్న ఈ ఐకానిక్ భవన విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రస్తుతం 6 ఎమ్మెల్యే క్వార్టర్లు, 3 ఎమ్మెల్సీ క్వార్టర్లు పూర్తిగా సిద్ధమయ్యాయి. వీటిలో 144 ఎమ్మెల్యే ప్లాట్లు, 72 ఎమ్మెల్సీ ప్లాట్లను సాధారణ పరిపాలనా శాఖకు అప్పగించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ ప్లాట్ల డిజైన్లో ఒక ప్రత్యేకత ఉంది. ఒక్కో అంతస్తులో కేవలం 2 ప్రజాప్రతినిధులు మాత్రమే ఉండేలా అత్యంత విశాలంగా వీటిని నిర్మించారు. దీనివల్ల వారికి పూర్తి ప్రైవసీ దొరకడంతో పాటు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తమ కార్యకలాపాలు సాగించుకునే అవకాశం ఉంటుంది.
జీఏడీకి ఈ ప్లాట్లను అప్పగించిన వెంటనే ప్రజాప్రతినిధులు ఇక్కడ గృహప్రవేశాలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ ఒకే ప్రాంగణంలో ఉండటం వల్ల పరిపాలనాపరమైన సమన్వయం కూడా మరింత సులభతరం అవుతుందని నిపుణులు భావిస్తున్నారు. ఈ టవర్ల ప్రారంభంతో అమరావతిలో అధికారిక కార్యకలాపాలకు ఒక శాశ్వత చిరునామా దొరికినట్లు అవుతుంది. ప్రజాప్రతినిధుల టవర్లు పూర్తయి వారు ఇక్కడ నివాసం ఉండటం మొదలు పెడతాయి. అమరావతికి అక్షరాల కొత్త కళ వచ్చినట్టే. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వస్తే వారితో పాటు వారి అనుచరులు, అధికారులు, సందర్శకులు నిత్యం వస్తూ ఉంటారు. దీనివల్ల రాజధానిలో జనాల రాకపోకలు అమాంతం పెరుగుతాయి. ఇన్నాళ్లు వెలవెలబోయిన రోడ్లన్నీ వాహనాల రద్దీతో కిటకిటలాడుతాయి. జనసంచారం పెరిగితే ఆటోమేటిక్గా స్థానికంగా వ్యాపారాలు పుంజుకుంటాయి. చిన్న చిన్న దుకాణాల నుంచి పెద్ద పెద్ద కమర్షియల్ కాంప్లెక్స్ల వరకు అన్నిటికీ గిరాకీ పెరుగుతుంది. రియల్ ఎస్టేట్ రంగానికి ఇదొక పెద్ద బూస్ట్ ఇస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. రాజధానిలో పెట్టుబడులు పెట్టేందుకు వెనకడుగు వేసిన వారంతా ఇప్పుడు క్యూ కట్టే పరిస్థితి వస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే ఈ టవర్ల ప్రారంభం అమరావతి ఆర్థిక వ్యవస్థకు ఒక టానిక్లా పనిచేస్తుందని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఒకవైపు నివాస సముదాయాలు పూర్తవుతూ ఉండగానే మరోవైపు పరిపాలనా భవనాల నిర్మాణం జెట్ స్పీడ్తో సాగుతోంది. ముఖ్యంగా సెక్రటేరియట్ పనులు రేయింబవళ్లు నిర్విరామంగా జరుగుతున్నాయి. ఈ నెల 15వ తేదీ నాటికి సెక్రటేరియట్లోని మొదటి 6 అంతస్తుల్ని పూర్తి చేయాలన్న పక్కా టార్గెట్తో అధికారులు, కార్మికులు శ్రమిస్తున్నారు. ఐకానిక్ భవనాల్లోని జేఏడీ టవర్తో పాటు 4 హెచ్ఓడీ టవర్ల వద్ద రాత్రిపూట కూడా విద్యుత్ దీపాల వెలుగులో పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఎక్కడా ఒక్క క్షణం కూడా వృధా కాకుండా షిఫ్ట్ల వారీగా కార్మికులు పనిచేస్తున్నారు. ఈ భవనాల నిర్మాణం పూర్తయితే రాష్ట్ర పరిపాలన మొత్తం ఒకే గొడుగు కిందకొస్తుంది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మిస్తున్న ఈ సెక్రటేరియట్ దేశంలోనే ఒక మోడల్ అడ్మినిస్ట్రేటివ్ కాంప్లెక్స్గా నిలవబోతోంది. ఈ వేగం చూస్తుంటే అనుకున్న సమయానికే సచివాలయం పూర్తి స్థాయిలో అందుబాటులోకి రావడం ఖాయంగా కనిపిస్తోంది. సెక్రటేరియట్ టవర్ల నిర్మాణంలో వాడుతున్న డయాగ్రిడ్ విధానం ఇప్పుడు ఇంజనీరింగ్ వర్గాల్లో తీవ్ర ఆసక్తిని రేపుతోంది. సాధారణంగా భవనాలకు పిల్లర్లు నిలువుగా ఉంటాయి. కానీ ఈ డయాగ్రిడ్ విధానంలో పిల్లర్లు డైమండ్ ఆకారంలో ఒకదానికొకటి అల్లుకొని ఉంటాయి. ఈ డయాగ్రిడ్ పిల్లర్ల మీదే ఏకంగా 40 నుంచి 50 అంతస్తుల భారీ భవనాల్ని నిర్మిస్తున్నారు. ఒక డైమండ్ ఆధారంగా 6 అంతస్తుల భారం మోసేలా దీన్ని అత్యంత పటిష్టంగా డిజైన్ చేశారు. ఈ టెక్నాలజీ వల్ల భవనానికి భూకంపాల్ని తట్టుకునే అపారమైన శక్తి రావడమే కాకుండా లోపల పిల్లర్లు అడ్డు లేకుండా విశాలమైన స్థలం దొరుకుతుంది. బయట నుంచి చూసేందుకు ఈ భవనాలు ఒక అద్భుతమైన డైమండ్లా మెరిసిపోతూ కనిపిస్తాయి. ప్రపంచ స్థాయి నగరాల్లో మాత్రమే కనిపించే ఈ అడ్వాన్స్డ్ టెక్నాలజీని అమరావతిలో వాడటం ముఖ్యమంత్రి విజన్కు అద్దం పడుతోంది. ఈ ఐకానిక్ భవనాలు పూర్తయితే అమరావతి స్కై లైన్ రూపురేఖలే మారిపోతాయి. అమరావతిలో ఒకవైపు సెక్రటేరియట్, మరోవైపు ఎమ్మెల్యే టవర్లు, ఇలా ఎటు చూసిన అభివృద్ధి పరుగులు పెడుతుంది. మరి న్యాయస్థానాల పరిస్థితి ఏంటి? హైకోర్టు నిర్మాణం ఎంతవరకు వచ్చింది? అసలు అమరావతి ఎక్కడా ఏది అని విమర్శించిన విపక్షాలకు కూటమి సర్కారిస్తున్న ఆ సాలిడ్ కౌంటర్ ఏంటో ఇప్పుడు చూద్దాం. సెక్రటేరియట్తో పాటే హైకోర్టు నిర్మాణ పనులు కూడా ఊపందుకున్నాయి. న్యాయ వ్యవస్థకు అత్యున్నత పీఠమైన హైకోర్టును అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. మాస్టర్ ప్లాన్లో డిజైన్ చేసిన విధంగానే జ్యుడిషియల్ కాంప్లెక్స్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. న్యాయమూర్తులు, న్యాయవాదులు, కక్షిదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రపంచ స్థాయి వసతులతో ఈ భవనాన్ని తీర్చిదిద్దుతున్నారు. పనుల్లో ఎక్కడా జాప్యం జరగకుండా అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. హైకోర్టు భవనం పూర్తయితే అమరావతికి న్యాయ రాజధానిగా కూడా పూర్తిస్థాయి గుర్తింపు వస్తుంది. ఇప్పటికే తాత్కాలిక భవనంలో కొనసాగుతున్న హైకోర్టు త్వరలోనే ఈ ఐకానిక్ భవనంలోకి మారే అవకాశం ఉంది. ఈ నిర్మాణాల స్పీడ్ చూసి న్యాయవాద వర్గాలు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నాయి. రాజధానిలో అన్ని వ్యవస్థలు ఒకే చోట కేంద్రీకృతం కావడం వల్ల ప్రజలకు కూడా ఎంతో సౌకర్యంగా ఉంటుంది. గత
గత 5 ఏళ్లుగా విపక్షాలు అమరావతిపై చేసిన విమర్శలు అన్నీ ఇన్నీ కావు. అసలు అమరావతి ఎక్కడుంది, ఏది రాజధాని అంటూ పదే పదే ఎద్దేవా చేశారు. గ్రాఫిక్స్ మాయాజాలం అంటూ విషం చిమ్మారు. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఆ విమర్శలన్నిటికీ మాటలతో కాకుండా చేతలతో సమాధానం చెబుతోంది. వరుస ప్రారంభోత్సవాలు, శరవేగంగా సాగుతున్న నిర్మాణాలతో విపక్షాలకు నోళ్లు మోయిస్తోంది. అలాగే కళ్ల ముందు కనిపిస్తున్న ఈ అభివృద్ధిని చూసి విమర్శకులు సైతం అవాక్కవుతున్నారు. రాజధానిని చంపేయాలని చూసిన వారి కుట్రల్ని తిప్పికొడుతూ అమరావతిని సగర్వంగా నిలబెడుతోంది సర్కార్. ఈ పనుల స్పీడ్ చూస్తుంటే విపక్షాలు ఇక మాట్లాడేందుకు ఎలాంటి అవకాశం లేకుండా పోయిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అమరావతి ఒక భ్రమ కాదు, అది ఏపీ ప్రజల భవిష్యత్తు అని కూటమి ప్రభుత్వం తన చేతల ద్వారా స్పష్టంగా నిరూపిస్తోంది. రాజధాని కోసం తమ ప్రాణప్రదమైన 33,000 ఎకరాల భూముల్ని త్యాగం చేసిన రైతుల కలలు ఎట్టకేలకు నిజమవుతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో వారు పడిన కష్టాలు, ఎదుర్కొన్న అవమానాలు అన్నీ ఇన్నీ కావు. లాఠీ దెబ్బలు తిన్నా, జైలు పాలు చేసినా వెనక్కి తగ్గకుండా 1600 రోజుల పాటు వారు చేసిన అలుపెరగని పోరాటానికి ఇప్పుడు అసలైన ప్రతిఫలం దక్కుతోంది. తమ కళ్ల ముందే టవర్లు వెలుగులు చిమ్ముతుంటే రోడ్లు అందుబాటులోకి వస్తుంటాయి. ఆ రైతుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. కూటమి ప్రభుత్వం తమ త్యాగాలకు సముచిత గౌరవం ఇస్తోందని వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రైతుల కన్నీళ్లు తుడిచి వారి మోముల్లో చిరునవ్వులు పోయించడమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అమరావతి నిర్మాణం పూర్తయితే ఆ రైతుల పేర్లు చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచిపోతాయనడంలో ఎలాంటి సందేహం లేదు. అమరావతి నిర్మాణం అంటే కేవలం కొన్ని భవనాలు కట్టడం మాత్రమే కాదు. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక బలమైన ఆర్థిక ఇంజిన్ లాంటిది. కోర్ క్యాపిటల్ పనులు కొలిక్కి వస్తూ ఉండడంతో ఇప్పుడు జాతీయ, అంతర్జాతీయ పెట్టుబడిదారుల చూపు మళ్లీ అమరావతి వైపు వెళ్లింది. ఐటీ కంపెనీలు, భారీ పరిశ్రమలు, విద్యాసంస్థలు ఇక్కడ తమ కార్యకలాపాలు ప్రారంభించేందుకు ఆసక్తి చూపుతున్నాయి. దీనివల్ల రాష్ట్రంలోని లక్షలాది మంది యువతకు స్థానికంగానే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి. బ్రెయిన్ ట్రైన్ ఆగిపోయి ఏపీ యువత తమ సొంత రాష్ట్రంలోనే స్థిరపడే అవకాశం ఏర్పడుతుంది. అమరావతి ఒక గ్లోబల్ హబ్గా మారితే రాష్ట్ర ఆదాయం కూడా భారీగా పెరుగుతుంది. ఆ ఆదాయంతో సంక్షేమ పథకాల్ని మరింత సమర్థవంతంగా అమలు చేసేందుకు ప్రభుత్వానికి వెసులుబాటు కలుగుతుంది. ఒక రకంగా చెప్పాలంటే అమరావతి ఏపీ భవిష్యత్తును మార్చే ఒక గేమ్ చేంజర్. అమరావతి నిర్మాణం కేవలం భవనాలకే పరిమితం కాలేదు. ఇది ఏపీ యువత భవిష్యత్తుకు భరోసా ఇస్తుంది. పెట్టుబడుల రాకతో ఉద్యోగ అవకాశాలు పెరగబోతున్నాయి. అసలు ఈ మెగా ప్రాజెక్టుతో ఏపీ రూపురేఖలు ఎలా మారబోతున్నాయి? కూటమి సర్కారు ముందున్న తదుపరి లక్ష్యాలేంటో ఇప్పుడు చూద్దాం. రాజధానిలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోంది. విశాలమైన రోడ్డు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్, 24 గంటల విద్యుత్ మరియు తాగునీటి సరఫరా లాంటి వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్ ని ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. స్మార్ట్ సిటీ కాన్సెప్ట్తో అమరావతిని డిజైన్ చేస్తూ ఉండడంతో భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు రాకుండా ముందు చూపుతో వ్యవహరిస్తున్నారు. పర్యావరణానికి ఎలాంటి హాని కలగకుండా గ్రీన్ క్యాపిటల్గా దీన్ని తీర్చిదిద్దుతున్నారు. ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రాధాన్యత ఇవ్వడం, సోలార్ విద్యుత్ని వినియోగించడం లాంటి చర్యలతో అమరావతిని ఒక ఎకో ఫ్రెండ్లీ సిటీగా మారుస్తున్నారు. ఈ మౌలిక సదుపాయాలు పూర్తయితే అమరావతిలో నివాసం ఉండటం ఒక అద్భుతమైన అనుభూతిగా మారుతుందని నిపుణులు చెబుతున్నారు. అమరావతి నిర్మాణంలో పారదర్శకతకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. గతంలో జరిగిన తప్పులు మళ్లీ రిపీట్ కాకుండా టెండర్ల ప్రక్రియ నుంచి పనుల పర్యవేక్షణ వరకు అన్నీ పక్కాగా జరిగేలా చూస్తోంది. ఎప్పటికప్పుడు పనుల పురోగతిని సమీక్షిస్తూ అధికారులకు దిశానిర్దేశం చేస్తోంది. నాణ్యత విషయంలో ఎక్కడా రాజీపడే ప్రసక్తి లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. అవినీతికి ఆస్కారం లేకుండా టెక్నాలజీని ఉపయోగించి పనుల్ని మానిటర్ చేస్తున్నారు. దీనివల్ల ప్రజాధనం వృధా కాకుండా ప్రతి రూపాయికి సరైన న్యాయం జరుగుతుంది. ప్రభుత్వ చిత్తశుద్ధిని చూసి ప్రజల్లో కూడా అమరావతిపై పూర్తి నమ్మకం ఏర్పడింది. రాజధాని పనులు ఊపందుకోవడంతో అమరావతి చుట్టుపక్కల గ్రామాల రూపురేఖలు కూడా మారిపోతున్నాయి. స్థానికులకు ఉపాధి అవకాశాలు పెరిగాయి.
భూముల ధరలు మళ్లీ పుంజుకున్నాయి. ఒకప్పుడు నిరాశ నిస్పృహలతో ఉన్న ఆ ప్రాంత ప్రజల్లో ఇప్పుడు కొత్త ఆశలు చిగురించాయి. తమ పిల్లల భవిష్యత్తు బాగుపడుతుందని వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అమరావతి అభివృద్ధి చెందితే అది కేవలం ఆ ప్రాంతానికే కాకుండా మొత్తం రాష్ట్రానికి ప్రయోజనం చేకూరుస్తుందని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. అమరావతి ఒక గ్రోత్ పోల్గా మారి రాష్ట్ర నలుమూలల్లా అభివృద్ధి విస్తరిస్తుందని చెబుతున్నారు. తనకి అమరావతి మళ్లీ తన పూర్వ వైభవాన్ని సంతరించుకుంటోంది. 13న జరిగే ప్రారంభోత్సవాలు, 15 నాటికి పూర్తయ్యే సెక్రటేరియట్ పనులు రాజధాని నిర్మాణంలో ఒక మైలురాయిగా నిలిచిపోతాయి. విపక్షాల విమర్శల్ని పక్కకుపెట్టి అభివృద్ధిపైనే ఫోకస్ చేసిన కూటమి ప్రభుత్వం అనుకున్న లక్ష్యాన్ని చేరుకునే దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. రైతుల త్యాగాలకు ప్రతిరూపంగా, ఏపీ ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకగా అమరావతి సగర్వంగా తలెత్తుకొని నిలబడుతోంది. రాబోయే రోజుల్లో ఈ ఐకానిక్ సిటీ ఇంకెన్ని అద్భుతాలు సృష్టిస్తుందో, ప్రపంచ పటంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఎలా సుస్థిరం చేసుకుంటుందో వేచి చూడాలి. ఇది అమరావతిలో జరుగుతున్న మహాయజ్ఞం. 5 ఏళ్ల విధ్వంసం తర్వాత మళ్లీ ఊపిరి పీల్చుకుంటున్న రాజధాని సరికొత్త హంగులతో ముస్తాబవుతోంది. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ టవర్ల ప్రారంభోత్సవం, డయాగ్రిడ్ టెక్నాలజీతో సచివాలయ నిర్మాణం, ఇలా ఎటు చూసినా అభివృద్ధి పరుగులు పెడుతోంది. అమరావతి ఎక్కడా అన్న వాళ్లకు కళ్ల ముందు కనిపిస్తున్న ఈ పనులే అసలైన సమాధానం. రైతుల త్యాగాలు ప్రతిరూపంగా నిలుస్తున్న ఈ రాజధాని భవిష్యత్తులో ఏపీకి ఎలాంటి కీర్తి ప్రతిష్టలు తీసుకొస్తుందో వేచి చూడాలి. ఇది ఇవాల్టి బర్నింగ్ ఇష్యూ.